బడ్జెట్ పై హర్షం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత దక్కిందని చెప్పారు. పేదల అభివృద్ధికి ఈ బడ్జెట్ ఉందని చెప్పారు. విప్ బీర్లా ఐలయ్య రైతుల సంక్షేమం, విద్యకు మరిన్ని నిధులు కేటాయించారన్నారు. సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ సిగ్గుచేటన్నారు విప్ ఆది శ్రీనివాస్. మరి బడ్జెట్ పేద ప్రజల కోసం, రైతుల కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, ఉద్యోగాల భద్రత, వాళ్ళ ఇన్సూరెన్స్ కోసం ప్రతి ఒక్కరికి ఇలా బీమా కల్పించే ఈ బడ్జెట్ ఎంతో పెద్దగా ఉంటే దీన్ని కూడా జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు, ఈ బడ్జెట్ చదువుతుంటే వినలేని ప్రతిపక్షాలు మరి 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలల్లో చెవులో పువ్వులు పెట్టి మరి ఇలా వినూత్నంగా వాళ్ళు చెవులలో పూలు పెట్టడం నిజంగా సిగ్గుచేటుగా ఇలా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. బడ్జెట్ అంటే అంకెలు కాదు, మేము అమలు చేసే విధంగా బడ్జెట్ పెడితే దాన్ని కూడా జీర్ణించుకోలేని మేము 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రంలో చేయని పనులు అప్పుడు తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా మంత్రులు సుపరిపాలన అందిస్తున్నారు, అన్ని వర్గాలను కలుపుకోబోతున్నారని చెప్పి ఇలా అసెంబ్లీలో వాళ్ళ అక్కసు వాళ్ళు చెవులలో పూలు చూస్తుంటే మరి ఇప్పటికే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిరు. మా ప్రజాపాలన చూసి ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ఇలా ప్రజాపాలన ద్వారా అన్ని శాఖలకు, ఇక్కడ విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఆఖరికి ఎంప్లాయీస్ కూడా ఇలా జీవిత బీమా కల్పించి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తే జీర్ణించుకోలేను ఇలా అసెంబ్లీలో వాకౌట్ చేసిరు. పరిపాలన కాలాన్ని ముగించుకొని 3వ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి, భవిష్యత్తులో ఎంత గొప్పగా అభివృద్ధి జరుగుతుందో వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా సినిమా రీలు కనబడ్డది. ఇక అది కనబడ్డ తర్వాత భారతదేశంలో ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ కంటే కూడా తెలంగాణ 2 లక్షలు ఎక్కువ ఉన్నది. గ్రోత్ రేట్ ఈరోజు యుద్ధాలు జరుపుకుంటా, ఇబ్బందుల పాలవుకుంటా, ఇంత విపత్కరమైన పరిస్థితి ఉన్న తెలంగాణ అగ్రగామిగా నిలుస్తున్న వైనం అర్థమైపోయి ఇక వాళ్లకు తెలిసిన విద్యను ప్రదర్శించడం మొదలుపెట్టింది. ఒకడేమో చెవుల పువ్వు పెట్టుకుంటాడు, ఒకడేమో పేపర్లు దించి పైకి విసిరేస్తాడు, ఒకడేమో లేచి సప్పట్లు కొడుతూ ఉంటాడు, ఇంకోరేమో తిక్కసూపులు చూస్తూ ఉంటాడు, ఒకరు ఆకాశానికి చూస్తూ ఉంటారు, ఒకరు కిందికి చూస్తూ ఉంటారు. దీన్ని బట్టి మాకు ఏమైందంటే అర్థమవుతుందంటే వాళ్ళు మానసిక సంతులనాన్ని కోల్పోయినరు. బీఆర్ఎస్ శాసనసభ్యులు అధికార పక్షం నుంచి ప్రతిపక్షానికి దింపినా కూడా వీళ్ళు ప్రతిపక్షానికి కూడా సూటు కారని చెప్పి ఈరోజు బడ్జెట్ సమావేశంలో వాళ్ళు వేసిన వీరంగానికి, వాళ్ళు ప్రదర్శించిన 64 కళలు అవి చూసి ప్రజలు నివ్వెరబోతారు. వీళ్లను రేపు ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానంలో కాదు, ఈరోజు తెలంగాణ ప్రజలు ముక్త కంఠంలో అనుకుంటా ఉన్నారు. ముక్త కంఠంతో వీళ్లను నర్సరీ క్లాస్కు పంపించాలి. మళ్ళా ఆ పాడే పాటలు కానీ, ఎగిరే గంతులు కానీ కరెక్ట్గా నేర్చుకొని వచ్చి మళ్ళీ అసెంబ్లీలో పాడతారు. కాబట్టి వీళ్ళు ప్రతిపక్షంలో ఉండడానికి అర్హులు గారు, ఎమ్మెల్యేలుగా ఉండడానికి అర్హులు గారు. అరే మేము 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు ఈ విధంగా బడ్జెట్లో పేద ప్రజల కోసం ఆలోచన చేయకపోతే వీరు పేద ప్రజల కోసం ఆలోచిస్తున్నటువంటి ఆ మాటలు వింటుంటే ఇక్కడ మీ ఉండేం లాభం, బయటకు వెళ్ళాలని చెప్పినటువంటి ఒక ఆలోచనతో, భయంతో వారు బడ్జెట్ ప్రతుల యొక్క కాగితాలను చిప్పేటువంటి కార్యక్రమం మొదలుపెట్టుకోండి. చెవులో పువ్వు పెట్టుకున్నటువంటి కార్యక్రమం ద్వారా నేను అడుగుతా ఉన్నా, ఈరోజు మీరు చెవులో పువ్వు పెట్టుకోవడానికి, కాగితాలు చింపడానికి మేము పేద ప్రజలకు అందించబోతున్నటువంటి ఈ పథకాలు మీకు ఇష్టం లేవా? హైదరాబాద్ మహానగరానికి సంబంధించి జరుపుతున్నటువంటి బడ్జెట్లో చర్చల్లో బట్టి విక్రమార్క చెప్తుంటే హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా మారుతున్న క్రమంలో 4th సిటీగా మూసీ నది ప్రక్షాళనకు సంబంధించిన అంశం రాగానే ఇక వాళ్ళు వెళ్ళిపోయేటువంటి కార్యక్రమం. ఇక మాకు ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో పుట్టగతులు లేవు, ఇవన్నీ పూర్తయితే పట్టణాల్లో కూడా మా బీఆర్ఎస్ పార్టీకి పుట్టగతు ఉండదని చెప్పినట్టు ఒక భయంతో వాళ్ళు వాకౌట్ చేసి తప్ప మరొకటి కాదు. వారు ఈరోజు ఇంత జనరంజకమైనటువంటి, ప్రజారంజకమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెడితే కూడా ఈరోజు వాళ్ళు తట్టుకోలేక చెవుల్లో పువ్వు పెట్టుకొని ఈ బడ్జెట్ ప్రజలు చించివేసి వాకౌట్ చేసిన దానికి తెలంగాణ సమాజానికే సమాధానం చెప్పని ఈరోజు ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఈరోజు ఇప్పటికి ప్రతిపక్షానికే పరిమితి చేసినారు. వీళ్ళ వాక్యాలు, వీళ్ళ చేష్టలు, వీళ్ళ బాడీ లాంగ్వేజ్, వీళ్ళ అహంకార పూరితటువంటి వాక్యాలు తెలంగాణ సమాజం చూస్తుంది.